audio jungle. హలో అండి. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ ఏంటంటే టీడీపీ నాయకులు ఉన్నారు కదా, మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన బందర్ పోర్ట్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఏమండి, ఇంకెంత ఉందండి మనకి? ఎలక్షన్ టైము 3 నెలలు ఉంది. 3 నెలల్లో బందర్ పోర్ట్ రెడీ అయిపోతుందా? ఈ 4.5 సంవత్సరాల్లో కాంది ఈ 3 నెలల్లో కంప్లీట్ చేయగలరా? ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు పెన్షనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 1000 నుంచి 2000 ఇస్తానని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టారు 2000కి ఇద్దామని చెప్పేసి. అంటే ఆయన చాలా స్టడీ చేసి చెప్పారు. అది చెప్పిన తర్వాత హడావిడిగా 2000 పెన్షన్ పెంచేస్తున్నాను సీనియర్ సిటిజన్స్ అని చెప్తున్నారు. ఈ చాలా సంతోషం అండి ఇచ్చినందుకు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అది 2000 అనేది. కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇప్పుడు ఇచ్చిన హామీని గడిచిపోయిన 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంతవరకు వస్తుందో అక్కడి నుంచి ఇవ్వండి. ఎందుకంటే మీ పార్టీ మొదలైన దగ్గర నుంచి, మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి 2000 చొప్పున పెన్షన్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడతారు మీరు. ఎందుకంటే ఈ 3 నెలల్లో చేస్తే ఏముంది, 3000 ఎక్స్ట్రా ఇస్తారు మీరు. ఆ తర్వాత ఏమో ఎవరుంటారో కూడా తెలియదు అక్కడ. మనకి తెలియనప్పుడు మీరు ఇచ్చింది మళ్ళీ అమలు జరగచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి మీరు చేయాలనుకున్న సహాయం 4.5 సంవత్సరాలుగా, మీరు గత 4.5 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి 2000 చొప్పున ఇచ్చేసేయండి. ఇస్తే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మీరు చేసిన ఉపయోగం కూడా వాళ్ళు రుణం తీర్చుకోలేరు. జన్మభూమి వాళ్ళు చేసిన సహకారానికి మీరు రుణం తీర్చుకోలేనన్నారు. కానీ ప్రజలు ఆ రుణభారాన్ని భరించలేకపోతున్నారు. ఎంతమందికి ఇచ్చారండి జన్మభూమి కమిటీలు వేసి? వాళ్ళ రుణం మీరు తీర్చుకోలేకపోవడానికి. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా చాలా 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 సఫర్ అయ్యారు. ఎంతమందికి ఇవ్వగలిగారు మీరు? జన్మభూమి అనే కార్యక్రమం కమిటీలు ఎంతమందికి న్యాయం చేకూర్చినాయి? అసలు ఒక ఊరు వెళ్ళి అంటే 10 మందికి తప్ప ఎవరికి కూడా ఎక్కువగా హెల్ప్ చేసిందే లేదు అసలు. దానికి రుణం తీర్చుకోలేననే పెద్ద మాటలు మరి అంత సూటబుల్ గా మాకు అనిపించలేదు. ఇదివరకు మీరు ఇక్కడ ఏదంటే అంతర్వేది దగ్గర కూడా మీరు ఓఎన్జీఎస్ కి హార్బర్ కట్టారని చెప్పారు. దాన్ని ఇంతవరకు శంకుస్థాపన కూడా చేయలేదు. తర్వాత రైల్వే ట్రాక్ వేస్తానన్నారు ఈస్ట్ గోదావరికి. ఏదండి రైల్వే ట్రాక్? పోలవరం కంప్లీట్ చేస్తున్నారు. ఇంతవరకు పోలవరం అనేదే కంప్లీట్ కాలేదు. అది మీరు ఇంక దేనికి లేకుండా హడావుడిగా ఇప్పుడు మళ్ళీ బందర్ పోర్టు చేసేస్తారు 3 నెలల్లో. అమలు కాని హామీలు ఇవ్వద్దండి దయ ఉంచి. ఇప్పటి వరకు ఇచ్చింది చాలు. ఇక ముందు ఇచ్చి మాత్రం ఇవ్వగలిగినంత వరకు మీరు చెప్పండి. అంతేగాని ఎన్నికల గురించి స్టంట్ లాగా ఈ మధ్యలో హడావడి పడిపోయి 3 నెలలకి 3000 ఇచ్చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలోనైతే లేరండి ఎవరును. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఛానల్స్ ఫాలో అవుతున్నారు. ఇదివరకు అంటారా, మీరేం చెప్తే అది నమ్మారు, గుడ్డిగా వేశారు. అలా కాదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మీరు చెప్పిన మాటే 10 రకాలుగా వస్తుంది రోజుకి. వచ్చేటప్పుడు మీరు కూడా మాట్లాడితే చక్కగా మీరు ఎంత గౌరవప్రదంగా ఉంటారో ఆ గౌరవం నిలబడుతుంది. అంతేగాని ఇలా మాట్లాడితే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరండి. మీరు చెయ్యాలనుకున్న కార్యక్రమాలు చెయ్యండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్యాస్ ఫ్రీగా ఇస్తాను అంటే దాన్ని చాలా స్టడీ చేశారు. ఎలా ఇవ్వగలరో అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే చెప్పారు ఆయన. ఏ విషయమైనా కూడా అంత రీసెర్చ్ చేసిగానే ఆయన చెప్పట్లా బయటికి. అలాగే ప్రజల్ని మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అన్నారు, మీరు మళ్ళీ ఇచ్చారు. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంట్రెస్ట్లతో కట్టుకున్నారు. దానికి ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలుసా మీకు? ఏమిచ్చారు మాకు, మిగిలిందంతా కట్టడానికి సరిపోతుందని వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా చెప్తున్నారు ఇదే మాట. మరి మీరు ఇచ్చే ఏంటంటే ఉపయోగం? రుణమాఫీ అన్నారు, ఏం చేశారు? వాళ్ళకి ఏం చేయలేదు. రైతులకి ఏమైనా చేయగలిగారా? అది కూడా చేయలేదు. గోల్డ్ లోన్ తీస్తా అన్నారు, తీసారా? అర్జెంట్గా అది పెట్టండి, చాలా మంది బాగుపడతారు. గోల్డ్ లోన్ అనేది రుణమాఫీ చేసేయండి. చేస్తే ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటారు. మధ్య తరగతి వాళ్ళు అందరూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు గోల్డ్ లోన్లు పెట్టుకుంటే అవన్నీ రుణమాఫీ అయిపోతే మేము అందరం ఆనందిస్తాం. జరిగి పనులు చెప్పండి. అంతేగాని
ఈ 3 నెలల్లో హడవడి పడిపోయి వాళ్ళకి 3,000 ఇచ్చేస్తే ఉపయోగం ఏం లేదండి. మీరు ఇవ్వాలనుకున్నది మొదల నుంచి ఇవ్వండి, సరిపోద్ది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇలా ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అమలు చేసి చెప్పండి. ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇప్పుడైతే. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు ఓటర్స్. ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్తే చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడే మాటలు మన రాజకీయ నాయకులు కూడా సరిపోరు. ఎంత ఎక్కడి నుంచి అవినీతులు జరుగుతున్నాయో చెప్పగలుగుతున్నారు. ఇవన్నీ కూడా తగ్గించుకొని మీ స్థాయిలో మీరు మాట్లాడండి. ఇవ్వగలిగిన హామీలు ఇవ్వండి. గెలిచే ప్రజలు కూడా నమ్మే స్థితిలో ఉంటారు. అంతేకాని లేనిపోని చెప్పకండి దయవుంచి. జై హింద్ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.